సో ఈరోజు మనం ఈ వీడియోలో యూపీఎస్సి మెయిన్స్లో ఒక పేపర్ అయిన జనరల్ ఎస్ఏ పేపర్కి సంబంధించిన స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకుందాం. బట్ బిఫోర్ వీ గెట్ ఇన్ టు దట్, సో యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు చాలా వరకు గ్రూప్ 1 కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ. సో ఈ జనరల్ ఎస్ఏ పేపరు ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి మరియు యూపీఎస్సిలో ఏ విధంగా వేరుగా ఉంటుంది. సో అది మనం ఫస్ట్ చూసినట్లయితే యూపీఎస్సిలో 2 సెక్షన్స్ ఉంటాయండి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. సో సెక్షన్ ఏలో 4 క్వశ్చన్లు ఉంటాయి, సెక్షన్ బిలో 4 ఉంటాయి. సో ఈ 4 నుంచి 1 రాయాలి, ఇక్కడ కూడా 4 నుంచి 1 రాయాలి. అంటే మొత్తం మీరు 2 ఎస్ఏలు రాయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎ యూపీఎస్సీ ఎగ్జామ్ ఇన్ ద జనరల్ ఎస్ఏ పేపర్ దెర్ ఆర్ 2 సెక్షన్స్, సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలో 4 ఎస్ఏలు ఉంటాయి, 1 రాయాలి. సెక్షన్ బిలో కూడా 4 ఉంటాయి, 1 రాయాలి. అంటే మొత్తంగా మీరు 3 గంటల్లో 2 ఎస్ఏలు రాయాలి. అలానే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లో క్లియర్గా ఏం చెప్పిందంటే ఒక్కొక్క ఎస్ఏని 1000 నుంచి 1200 వర్డ్స్ మధ్యలో రాయాలి. ఒక్కొక్క ఎస్ఏ ఆన్సర్ని 1000 నుంచి 1200 పదాల్లో రాయాలి. అంటే దాదాపుగా మనకు 10 to 12 పేజెస్ వస్తుందండి ఒక్కొక్క ఎస్ఏ. సో 2 ఎస్ఏలు కలిపి దాదాపు 20 నుంచి 24 పేజెస్ రాయాలి. ఇది యూపీఎస్సీ. మీరు అలానే తెలంగాణ తీసుకున్నట్లయితే టీజీపీఎస్సిలో 3 సెక్షన్లు ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. ప్రతి సెక్షన్లో 3 ఎస్ఏలు ఉంటే మీరు 1 రాయాలి, ఇక్కడ 3 ఉంటాయి, 1 ఎస్ఏ రాయాలి, ఇక్కడ 3 ఉంటాయి, 1 ఎస్ఏ రాయాలి. అంటే మొత్తంగా మీకు తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించి మొత్తం 9 ఎస్ఏలు ఇస్తారు. అందులో మీరు 3 రాయాల్సి ఉంటుంది. సెక్షన్ ఏలో 3 నుంచి 1, సెక్షన్ బిలో 3 నుంచి 1 రాయాలి, సెక్షన్ సిలో 3 నుంచి 1 రాయాలి. సో తెలంగాణ గ్రూప్ అని ఏం చెప్తుందంటే ప్రతి జనరల్ ఎస్ఏ ఆన్సర్ని 1000 పదాల్లో రాయాలి